హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా మేనగోడ మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే చూసేద్దాం. ఫంక్షన్ హాల్లోకి అయితే తల్లిదండ్రులు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. వాళ్ళే అమ్మాయి దగ్గర కూర్చున్నాము. మా చిన్నాడబడుచు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియమైన పరలోక తండ్రి, ప్రేయర్ అయితే జరుగుతుంది. అందరం అయితే ప్రేయర్లు అయితే కూర్చున్నాము. పాస్టర్ గారు ప్రేయర్ అయితే చేస్తున్నారు. వచ్చిన కుటుంబ సభ్యులు మొత్తం అందరం మేమైతే ప్రేయర్లో కూర్చున్నాము. తినే మా బుడ్డి మధుశ్రీ, పక్కన ఉంది మా మేనకోళ్ళు ఇద్దరు చిచ్చర పిడుగులు. వీళ్ళైతే చాలా అల్లరి పిల్లలు. ప్రతి ఒక్క వాళ్ళనైతే వీడియో అయితే తీస్తున్నాను. ప్రతి ఒక్కరిని. ఇది మా హస్బెండ్. చుట్టాలు వస్తూ వెళ్తూ ఉంటున్నారు. పక్కనైతే భోజనాలు జరుగుతున్నాయి. ఒక పక్క ప్రేయర్ అయితే జరుగుతుంది. భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు. ప్రేయర్లో కూర్చున్నారు కొంతమంది. మా బాబుకి సెలవు అయితే వదలట్లేదు. ఈ దినాన్ని బిడ్డలకి యవన బిడ్డలకు ఎటు మాటలు అవసరమైతే ఉన్నదో నేరుగా నువ్వు మాట్లాడి ఎటు ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున నేనైతే కట్నాలు రాయడానికి కూర్చోవాలని ముందుగానే అయితే భోజనం అయితే చేసేస్తున్నాను. కట్నాలు రాయాలని ప్రతి ఒక్కరిని అయితే వీడియో అయితే తీసి పెట్టాను. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. ఐటమ్స్ ఏమంటే బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, బజ్జీ, అరటిపండు, కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగుంటుంది. వంటలో ఫేమస్. స్వీట్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ హల్వా చేసేది సూపర్ ఉంది. ఒక పక్క ఫంక్షన్లోనైతే సాంగ్స్ అయితే పాడుతున్నారు. ఒక పక్క భోజనాలు అయితే జరుగుతుంది. Baik sudah mah. YouTube ya kan YouTube lo pertama nih. YouTube. Hi friends. Nama lanjut video kan. Ya video YouTube. Aneh aja sudah ya. Ini masalah logistik mana nama? Aha, angkat dia na. Bara, apa? Eprocho. Kale de. Ada tabi mestri.
క్లైమేట్ అయితే బాగుంది. వర్షం అయితే పడింది. ఇప్పుడు ఎలా ఉంటుందని భయపడిపోయాం, కానీ దేవుడి దగ్గర వర్షం అయితే రాలేదు. ఎండ బాగా వచ్చింది, చుట్టాలు కూడా బాగా వచ్చారు. మా పెద్ద మామయ్య అందరికీ చాలా బాగా జరిగించున్నాడు. సరిపోతున్నాడు. మా బావగారు మేమైతే కట్నాల దగ్గర కూర్చున్నాం. కట్నాలు రాయడానికి అయితే కూర్చున్నాము. కట్నాలు రాస్తున్నాం. మా పిల్లలైతే ఫంక్షన్ అయిపోయిందని మొత్తం బుడగలు అయితే ఎక్కడెక్కడ పీగేస్తున్నారో, పెళ్ళి కూతురులతో సహా పిల్లలందరూ అయితే బాగా ఆడుకుంటున్నారు. ఇది లాస్ట్ బంత్ అయిపోయాక అందరూ చుట్టాలు అయితే అందరూ వచ్చేసారు. మేము మా చుట్టాలు మేమందరూ అయితే కట్నాలు రాస్తూ ఊసులాడుకొని డ్రింకులు తాక్కుంటూ అయితే కూర్చున్నాం. తిరుమల తోటకోళ్ళు మా హస్బెండ్ అయినా, మా అమ్మ, మా నాన్న, మా పెద్ద ఆడపడచ్చు, మా చిన్న ఆడపడచ్చు, మా పెద్ద అత్తగారుల పిల్లలు, మా తోటకోళ్ళు మేమందరం అయితే కూర్చుని కబుర్లు అయితే ఆడుకుతున్నాం. మా నాన్న అమ్మతోనైతే ఫోటో అయితే దిగాను. పిల్లల్ని అయితే ఫొటోస్ తీయడానికైతే ఫోటోగ్రాఫర్ అయితే తీసుకెళ్ళారు బయటికి. ఫొటోస్ అయితే తీస్తున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. వీడు వచ్చేసి మా తమ్ముడు నేను కూడా అయితే ఫోటో అయితే దిగాం. అక్క చెల్లెలు మొత్తం ఫ్యామిలీ అంతా అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాం. కొత్తగా చూసేవారు ఎవరంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.